ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఆనాడు పాదయాత్ర చేసేటప్పుడు ఏమేమైతే హామీలు ఇచ్చిండో అన్నీ కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నారు. మీరు అందరూ కూడా చూస్తున్నారు. 15 నెలలు అయింది. అన్నీ చేసినామని చెప్తున్నాం. ఇంకా చేసేది ఉన్నది, చేయవలసిన అవసరం ఉంటుంది. అన్నీ కూడా గొప్ప చేయలేకపోతాం. ఏదున్నారు మనం ఏదైనా ఒక సంసారం చేసేటప్పుడు ఎన్నో కష్టాలు ఉంటాయి. కానీ ఒక పెద్ద సంస్థ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా మన ప్రజలందరూ కూడా చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. కానీ ముందుగా ఈ స్కీమ్ తీసుకున్నాం. చాలా మంది స్కీమ్ చూస్తున్నారు. మీరు కూడా ప్రభుత్వాల్లో మేము కూడా ఉన్నాం, అప్పుడు ఉన్నాం. కానీ ఇప్పుడు ఇస్తాను ఈ స్కీమ్ కూడా ఇట్లా ఓడియలే. ఒక్క మన కాన్సెన్స్కే 2000 వచ్చినాయి. ఇంచుమించు శంషాద్ మండలికే ఎక్కువ కేటాయించుకు 900 ఇళ్ళు మన దగ్గరికి వచ్చినాయి. ఎప్పుడు ఏది వచ్చినా అప్పుడైనా ఇప్పుడైనా శంషాద్ మండలి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. మీ అందరు కూడా తెలుసు. ఎందుకంటే అప్పుడు దళిత బంధు వస్తే కూడా 100 మీకే ఇచ్చినాం. అప్పుడు ఆ 100 ఇచ్చినందుకే ఎన్నికలంతా పొగ పెట్టేసారు అంతే. ఎందుకంటే అందరు రాలేదు, కోపం వచ్చింది అందరికీ. అది సహజమే. ఎవరికైనా ఇస్తే అందరికి ఇస్తే సంతోషపడతారు, లేకపోతే ఈడ కూడా ఇళ్ళకి అధికారులను, ముఖ్యంగా మనం అధికారులను అభినందించాలి. ఎంతో కష్టపడి రావని కూడా ఎక్కడ ఇబ్బంది 5 లక్షలు మీకు ఎట్టి పరిస్థితి 5 లక్షలు వస్తాయి. అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఒకటే మేము ఆలోచించేది, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇది ఒక్కటే కాదు, ఏ స్కీమ్ తీసుకున్నాను మనం చూసినారు. 50 ఇంకా మీ దిక్కు రాలేమనుకుంటా. హైదరాబాద్ మొత్తం 4 లక్షలు, ఇక్కడ కూడా వస్తాయి 4 లక్షలు, 2 లక్షలు, 50 అయితే స్టార్ట్ అయినాయి. ఇట్లా కూడా మళ్ళీ మీరు కట్టలే కూడా కొద్దిగా కట్టాలి. 4 లక్షలు తీసుకుందని కొద్దిగా ఉన్నట్టుంది అది. అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం పనిచేసినాడు మనం అభినందించాలి. చాలా మంది ఎంత మంచి చేసినా కూడా అంటూనే ఉంటాడు, ఏం చేసినావు అంటున్నాడు. అది సహజమే. ఇలా కొత్త ఇంటలు ఏమన్నా పాత సహజమే అది. అందుకని ముఖ్యమంత్రి ఒక నిర్ణయం, యువకుడు మంచి పని చేయాలని ఆలోచనతో ఉన్నాడు. మీరందరూ కూడా ఇల్లు కట్టుకొని చాలా సంతోషంగా ఉన్నారు. ఇవన్నీ కట్టుకున్నప్పుడే, మీరు సంతోషంగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా న్యాయం చేస్తారు. అదే నిజంగా న్యాయాలు మనకు కష్టమైంది. 5 లక్షలు ఇస్తే ఇల్లు అయితే అనుకో, ఇంకో 5 లక్షలు వేసుకుంటే బ్రహ్మాండమైన ఇల్లు అవుతుంది. ఇలా మన పిల్లలు కూడా సంతోషపడతారు. ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 5 లక్షలతో ఇంకా 5 లక్షలు వేసి మనం కట్టుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అభినందించాలని చెప్పి ఒక కోరికతో మనం అందరూ ఉంటాం. మీరందరూ కూడా యువకులు అందరూ కూడా ఇక్కడ ఆలోచించాలి. ఏ ప్రభుత్వం ఎంత మంచి పని చేస్తుంది, ఎట్లా చేస్తుంది అని కూడా ముందు ఈ స్కీమ్ ఒక్క ఊరికి 2000 వచ్చినట్టు 5 లక్షలకి ఎన్ని అయితే మీరు లెక్కేసుకోండి. ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని కోట్లు అయితే. అందుకని మనం ఒక పని ఇవన్నీ కూడా నెమరేసుకొని ఏ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ప్రభుత్వాన్ని అభినందించాలి. అధికారులు ముఖ్యంగా మనం అధికారులందరూ కూడా అభినందించాలి. మా నాయకులను కూడా అభినందించాలి. ఎందుకంటే ఊర్ల నుండి ఎవరు గరీబోడు ఉన్నాడు, ఎవరు ఎట్టున్నారని చెప్పి ఆలోచనతో తీసుకుంటుంది. చాలా సంతోషం. ఇంకా చాలా ఈ స్కీమ్లు వచ్చేందుకు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటి చూస్తుంటే చాలా పెద్ద ఆలోచన. మనం అనుకుంటాం ఒకటి పారి కావాలంటే ఏది కూడా కాదు, దాన్ని చేపించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. ఇది ఒకటే కాకుండా చాలా స్కీమ్లు ఉన్నాయి. ఇంకా 5 స్కీమ్లు అన్ని కూడా రాబోతున్నాయి. మీరు చూస్తున్నారు. అన్ని కూడా ఎందుకని దయచేసి మీరు అందరు కూడా ఏదేమైనా ఇండ్లు మంచిగా కట్టుకున్నాక మళ్ళీ ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం. మనం అప్పుడు ఇండ్లు మొత్తం అయినాక మన మినిస్టర్ సీరబాబు గారిని పిలిచి మంచిగా ప్రోగ్రాం పెట్టుకొని మా నాయకులందరితో కూడా అప్పుడు నిజంగా కూడా ప్రజలలో మేము చెప్పగలుగుతాం, ఇలాంటి పని చేసినాం, మేము ఇంత పని. అమ్మ ఒక్క నిమిషం మా జడ్లో చెప్పి అందరిని కొడుతూ మరొకసారి ముఖ్యమంత్రి కానీ మా నాయకులను అందరూ కూడా అభినందిస్తూ, ఆఫీసర్లను కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం అంతా ఆఫీసర్ మేడం గారు నిజంగా కూడా చాలా పాపం నిమిషం ఫోన్ చేసి, సార్ ఈ ఊళ్ళో ఇట్లేదు, ఈ ఊళ్ళో ఇట్లేదు, కొంతమంది కట్టుకున్నట్టు సంఘాయసమా చెప్పండి, ఆమె కూడా ఇంటికి చెప్పడం జరిగింది. అందుకని మనం అందరం కూడా తీసుకున్న బాధ్యత తొందరనే ఇల్లు కట్టుకొని, మీకు ఆనకాలం కూడా వచ్చింది, ఎండాకాలం నీళ్ళకు కూడా అంత ఇబ్బంది ఉండదు. అందుకని మీకు తొందరనే ఇళ్ళని కట్టుకొని బాగుండాలని చెప్పి మీ అందరిని కొడుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.